బొమ్మల కథలు. చుట్టూ కొండలు, కొండల మధ్య అడవి. అడవిలో పెద్ద చెరువు. చెరువు పక్కన చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు చినతిమిరం. పేరుకు తగ్గట్టుగానే ఆ గ్రామం చాలా చిన్నది. ఆ గ్రామ ప్రజలకు వ్యవసాయమే ఆధారం. అడవిలో కొంత భూమిని సాగు చేసి రకరకాల పంటలను వారు పండించేవారు. ఎటువంటి మందు మాకు వాడకుండా సేంద్రియ ఎరువులతో పంటలు పండించేవారు. ఆ పంటలకు పట్టణాల్లో మంచి గిరాకీ ఉండేది. పట్టణం నుండి దళారి వెంకన్న ప్రతిరోజు ఆ ఊరికెళ్ళి అక్కడి పంటను అతి తక్కువ ధరలకు కొని పట్టణాలకు తీసుకొచ్చి అధిక ధరలకు అమ్మేవాడు. చినతిమిరం మారుమూల గ్రామం కావడం చేత సరైన రహదారులు ఉండేవి కావు. రవాణా సౌకర్యాలు లేవు. దానివల్ల దళారి వెంకన్నయ్య ఎంత చెబితే అంతకు అక్కడి రైతులు తమ పంటను అమ్మేవాళ్లు. ఒకరోజు ఆ ఊరి పిల్లలకు పాఠాలు చెప్పడానికి కొత్తగా టీచర్ శాంతి ఆ ఊరికొస్తుంది. శాంతిని చూసి అక్కడి ప్రజలు, ఎవరమ్మా నువ్వు? నిన్నెక్కడో చూసినట్టుగా ఉంది. అత్తమ్మా, నన్ను మర్చిపోయావా? నేను నీ తమ్ముడు రాజారాం కూతుర్ని. చదువుకోడానికి పట్నం వెళ్ళాను. అమ్మ శాంతి, నువ్వా? నేనింకా నిన్ను గుర్తుపట్టనే లేదే. చాలా కాలమైంది నిన్ను చూసి. నువ్వు పట్నంలోనే ఎవరినో పెళ్లి చేసుకొని అక్కడే ఉన్నావని మీ నాన్న చెప్పాడు. అవునత్తమ్మా, నేను పట్నంలోనే ఉంటున్నాను. కానీ పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒకటి చేయాలని ఇక్కడికొచ్చాను. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నావే? నాకు ఈ మధ్యనే టీచర్గా ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వం వారు పోస్టింగ్ ఎక్కడ కావాలని అడిగితే నేను మన ఊరి పేరు చెప్పాను. ఇప్పుడు నేను మన ఊరికి టీచర్గా పనిచేయడానికొచ్చాను. మన ఊరికి సరైన సదుపాయాలు లేక ఇక్కడికొచ్చిన టీచర్లందరూ వేరే ప్రాంతానికి ఉద్యోగాన్ని మార్పించుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ పిల్లలకి సరైన టీచర్లు లేక ఎవ్వరూ బడికి వెళ్లడం లేదు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ఇక మీదట మన ఊరి పిల్లలందరూ చదువుకుంటారు. ఇంతలో అక్కడికి ఊర్లోని రైతులందరూ వస్తారు. వెంకన్న పంటను తీసుకుని వెళ్తూ ఉంటాడు. రైతుల్లో ఒకరు ఇలా అంటారు, మనం రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను తక్కువ ధరకు అమ్మవలసి వస్తోంది. అదే మన ఊరికి రవాణా సౌకర్యం ఉంటే మన పంటల్ని మనమే పట్నం తీసుకొని వెళ్లేవాళ్లం. నిజమే, సరైన రహదారుంటే మన ఊర్లో కూడా వాహనాలు వచ్చేవి. రహదారులు సరిగ్గా లేక ఏ వాహనం కూడా ఇక్కడికి రావడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వెంకన్నకే మన పంటను అమ్మవలసి వస్తోంది. శాంతి వారి మాటలు విని వారి దగ్గరకొచ్చి ఇలా అంటుంది, బాబాయ్, రహదారులు లేవు, రవాణా సౌకర్యాలు లేవు అని అంటున్నారు కదా, మరి ఆ వెంకన్న మీ పంటను ఎలా తీసుకువెళ్తున్నాడు? ఆ వెంకన్నకి సొంత వాహనం ఉంది కనుకే కొంచెం కష్టమైనా వచ్చి తీసుకువెళ్తున్నాడు. అలాంటప్పుడు మీరే ఒక వాహనాన్ని అద్దెకి తీసుకుని ఇక్కడి నుంచి పంటను తరలించవచ్చు కదా. రోడ్లు సరిగ్గా లేనందువల్ల ఎవ్వరూ ఇక్కడికి వాహనాలు తీసుకురావడం లేదు. మేం ఆ ప్రయత్నం కూడా చేశామమ్మా, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితిలో వెంకన్నకే అమ్ముతున్నాం. ఇంతకీ నువ్వెవరమ్మా? నేను రాజారాం కూతుర్ని. మన ఊరికి టీచర్గా వచ్చాను. ఓహో, నువ్వు మా రాజారాం కూతురువా? సరే సరే, బాగున్నావా తల్లి? అని కాసేపు శాంతితో మాట్లాడతారు. ఆ తర్వాత శాంతి బడి దగ్గరికెళ్తుంది. రైతులు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. శాంతి బళ్ళో పిల్లలకి పాఠాలు చాలా చక్కగా నేర్పుతుంది. బడికి రాని పిల్లల ఇళ్లకు వెళ్లి పిల్లల్ని దగ్గరుండి బడికి తీసుకొచ్చి వాళ్లని సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. ఒకరోజు మళ్లీ వెంకన్న పంట తీసుకుని వెళ్తూ ఉండగా రైతులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సుబ్బయ్య ఇలా అంటాడు, మనం కష్టపడ్డ కష్టానికి కూడా ఫలితం లేకుండా పోతుంది. ఇలా అయితే ఎలా చెప్పండి? ఏం చేస్తాను చెప్పు? మనకున్న ఆధారం ఆ వెంకన్న ఒక్కడే. అతను కూడా రాకపోతే మన పంటలు మనమే తినాలి. శాంతి రైతుల మాటలు వింటుంది. శాంతికి అసలు విషయం అర్థం అవుతుంది. వాళ్ల దగ్గరకొచ్చి, బాబాయ్, రేపు మీ అందరూ మా ఇంటికి భోజనానికి రావాలి. రేపు నా పుట్టినరోజు కాబట్టి మీ అందరూ మా ఇంటికొచ్చి భోజనం చేసి నన్ను ఆశీర్వదించాలి. నువ్వేమో పట్నంలో ఉంటున్నావు. మేమందరం అక్కడిదాకా రావాలంటే ఇబ్బందవుతుంది తల్లి. ఒక్కసారి నా మాట విని మీరు రేపు పట్నానికి రండి. నేను మీకు పట్నంలో ఒకటి చూపిస్తాను. తర్వాత మీ తలరాతలు మారిపోతాయి అని చెప్పి శాంతి వెళ్ళిపోతుంది. అందరూ ఒకసారి ఆలోచించుకొని 4 రైతులు పట్నం వెళ్లడానికి సిద్ధమవుతారు.
మరుసటి రోజు 4 రైతులు పట్నానికి వచ్చి శాంతి వాళ్ళింట్లో భోజనం చేస్తూ ఉంటారు. శాంతి తన భర్తను వారికి పరిచయం చేస్తుంది. బాబాయ్, మా వారు పేరు ప్రకాష్. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. మీ జంట చూడముచ్చటగా ఉందమ్మా. అవును, ఈ రోజు నీ పుట్టినరోజు అన్నావు కదా, ఎవ్వరూ కనిపించటం లేదేంటి? ఎవ్వరికీ చెప్పలేదా? ఈ రోజు నా పుట్టినరోజు కాదు బాబాయ్. మీరందరూ మా ఇంటికి రావాలనే అలా చెప్పాను. మీకు పట్నంలో ఒకటి చూపిస్తా అని చెప్పాను కదా. మీ భోజనం పూర్తయిన తర్వాత మనం అక్కడికి వెళ్దాం. భోజనం పూర్తయిన తర్వాత ప్రకాష్, శాంతి 4 రైతుల్ని తీసుకుని మార్కెట్కి వెళ్తారు. అక్కడ వెంకన్న వీళ్ల దగ్గర తీసుకొచ్చిన పంటను అధిక ధరకు అమ్ముతూ కనిపిస్తాడు. అది చూసిన రైతులు ఆశ్చర్యపోతారు. రండి బాబూ, రండి. ఎటువంటి మందులు వేయకుండా పండించిన పంటలు, సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు, వీటిని తిన్నవారికి ఆరోగ్యం. రావాలి బాబూ, రావాలి. బెండకాయ కిలో ఎంత? 50 రూపాయలు మాత్రమే. ధరేవైనా తగ్గేదుందా? బాబూ, ఎక్కడో మారుమూల గ్రామాల్లో కష్టపడి పండించి ఇక్కడి వరకు తీసుకొచ్చి మీకు అమ్ముతున్నది తక్కువ ధరకివ్వడానికా? కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. ధర మాత్రం తగ్గేది లేదు. ఇదంతా విన్న రైతులు ఆశ్చర్యపోయి, వీడు మన దగ్గర 5 రూపాయలకు కొని ఇక్కడ 50 రూపాయలకు అమ్ముతున్నాడు. 10 రెట్లు లాభానికి అమ్ముతూ జనాల్ని బెదిరిస్తున్నాడు. పైగా వీడే ఏదో కష్టపడి పండించినట్టుగా అందరికీ చెప్తున్నాడు. చూడండి, మీ ఊరి పంటకు పట్నంలో మంచి గిరాకీ ఉంది. పైగా ఎటువంటి మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించిన పంటలకు విలువెక్కువ. పైగా డాక్టర్లు కూడా వాటినే తినమని సలహా ఇస్తున్నారు. ఈ వెంకన్న మిమ్మల్ని మోసం చేసి మీ ఊరికి ఏ వాహనం రాకుండా చేసి తన సొంత వాహనంలో మీ పంటను తక్కువ ధరకు కొని ఇక్కడికి తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈ వెంకన్న వ్యాపారం మొదలుపెట్టినప్పుడు సైకిల్ మీద కూరగాయలు పెట్టుకుని అమ్మేవాడు. ఎప్పుడైతే మన ఊరి పంటను తీసుకొచ్చి అమ్మడం మొదలుపెట్టాడో తను సొంతంగా వాహనాలు కొని, ఇళ్లను కొని ధనవంతుడయ్యాడు. కాని ఆ పంటను పండించే రైతులు మాత్రం సరైన ధర లేక ఇంకా పేదవారిగానే ఆ ఊర్లోనే మిగిలిపోయారు. బాబాయ్, మిమ్మల్ని ఇక్కడికి రమ్మని పిలిచింది ఇందుకే. వెంకన్న చేసి మోసం మీకు తెలియజేయడానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని పిలిచాను. మరి మేమేం చేయగలం తల్లి? మన ఊరికి సరైన రహదారులు లేక, వీడేమో వాహనాలు రానివ్వక, మరి మన పంటను ఎలా అమ్మేది? చూడండి, నా స్నేహితుడికి ఇటువంటి వాహనాలు 4 ఉన్నాయి. వాట్లో ఒకటి మీ ఊరికి పంపిస్తాను. మీరే మీ పంటను ప్రతిరోజు పట్టణాలకు తీసుకొచ్చి అమ్మండి. అప్పుడు మీకు 1 రూపాయి మిగులుతుంది. కొనుక్కునే వారికి 1 రూపాయి తక్కువకు వస్తుంది. మధ్యలో ఇలాంటి వెంకన్న లాంటి దళారులని నమ్మకండి. అమ్మా శాంతి, నువ్వు మన ఊరికి ఏదైనా చేయాలని వచ్చావని మీ పిన్ని చెప్పింది. కానీ ఈ రోజున మన ఊరి కష్టాలన్నీ తీరిపోయే మార్గం నువ్వు నీ భర్త చూపించారు. మీ రుణం మేమెలా తీర్చుకోగలం? భలే వాడివి బాబాయ్. మనలో మనకి రుణాలెందుకు? త్వరలో మన ఊరి సమస్యలన్నీ తీరిపోయేలా నేను ప్రయత్నిస్తాను అని చెప్తుంది. రైతులు ఆనందంతో వారి ఊరికి వెళ్తారు. మరుసటి రోజు వెంకన్న పంట కొనడానికి ఊరికొస్తాడు. ఆ త్వరగా వచ్చి పంటను మొత్తం బండ్లో పెట్టండి. బాబూ, ఈ రోజు నుంచి మా పంటను మీకు అమ్మడం లేదు. ఏం చేస్తారు? మీ ఊరికి ఎటువంటి వాహనాలు రావు. మీరీ పంటను తీసుకొని పట్నం దాకా రాలేరు. మీకు నేను తప్ప వేరే గతి లేదు. చెప్పిన మాట విని పంటను బండెక్కించండి. నువ్వు మా దగ్గర 5 రూపాయలకు కొని పట్టణంలో 50 రూపాయలకు అమ్మడం మేం చూసాం. పండించిన మాకేమో 5 రూపాయలు, కొని తీసుకెళ్లి అమ్మినందుకు నీకు 10 రెట్ల లాభం. మమ్మల్ని ఇంతలా మోసం చేసి నీకు ఇక మీదట పంట నమ్మదలుచుకోలేదు. ఇంతలో అక్కడికి ప్రకాష్ పంపించిన వాహనం వస్తుంది. అది చూసిన వెంకన్నకు గుండెలో దడ పుడుతుంది. సరే, ఈ రోజు నుంచి 10 రూపాయలకు మీ పంటలు కొంటాను. నా బండిలోనే మీ పంటను ఎక్కించండి. లేదు బాబు, మీ మాయ మాటలు మేమింక నమ్మం. సరే, 20 రూపాయలకు కొంటానయ్యా. నా బండిలోనే ఎక్కించండి. మీ మీద మాకు నమ్మకం లేదు దొరా. ఇక మేం మిమ్మల్ని నమ్మం. మీరిక బయలుదేరవచ్చు అని చెప్పి పంటను మొత్తం ప్రకాష్ పంపిన వాహనంలో ఎక్కించుకుని రైతులందరూ పట్నం వస్తారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లలో పంటను మొత్తం గిట్టుబాటు ధరకు వారే స్వయంగా అమ్ముకొని వారి ఊరికి తిరిగి వెళ్తారు.
ఊర్లోకి రాగానే సరాసరి బడి దగ్గరకు వెళ్లి శాంతిని కలిసి, అమ్మా శాంతి, నువ్వు మీ ఆయన చెప్పిన సలహా ప్రకారం ఈ రోజు మా పంటను మీవే పట్నంలో రైతు బజార్లో జనాలకు స్వయంగా అమ్మామమ్మా. మునుపెన్నడూ లేని విధంగా అధిక లాభాల్ని చూశాం. చాలా సంతోషంగా ఉంది తల్లి. మీ వల్ల మాకీరోజు మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. శాంతి సంతోషపడుతూ, బాబాయ్, మీకు ఇంకొక శుభవార్త. మా వారు కలెక్టర్ గారికి మన ఊరి గురించి అంతా వివరంగా లేఖ రాశారు. కలెక్టర్ గారు స్పందించి మన ఊరికి రోడ్డు వేయడానికి అనుమతులు జారీ చేశారు. అంతేకాదు బాబాయ్, రోడ్డు పనులు పూర్తయిన వెంటనే మన ఊరికి బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తా అని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. అంటే త్వరలోనే మన ఊరికి బస్సు రాబోతోంది. పుట్టిన ఊరికి మేలు చేయాలని నువ్వు చేస్తున్న కృషి మన ఊర్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తోంది. మన ఊరి జనం మొత్తం కూడా నీకు మీ వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. బాబాయ్, మీకింతకు ముందే చెప్పాను కదా, అలాంటి పెద్ద పెద్ద మాటలు అనద్దు. ఇది నా కర్తవ్యం. నేను పుట్టిన ఊరికి నేను తీర్చుకుంటున్న రుణం, అంతే తప్ప మరేం కాదు. శాంతి చెప్పినట్టుగానే చినతిమిరం గ్రామానికి రోడ్డు పనులు వేగంగా జరిగాయి. కలెక్టర్ గారిచ్చిన హామీ ప్రకారం మారుమూల గ్రామానికి బస్సొచ్చింది. ఆనాటి నుంచి రైతులు వారి పంటను స్వయంగా వారే పట్టణాలకి తీసుకొచ్చి విక్రయించడం మొదలుపెట్టారు. మారుమూల గ్రామమైన చినతిమిరం ఆధునిక గ్రామంగా అభివృద్ధి చెందింది. వెంకటాపురంలో శంకరయ్య, గంగా అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. శంకరయ్య ఒక రైతు. తనకున్న కొద్దిపాటి పొలంలో కూరగాయ పంటలు పండిస్తూ ఉంటాడు. వాటిని ప్రతిరోజు సంతకు తీసుకువెళ్లి గంగా, శంకరయ్య ఇద్దరూ కలిసి సంతలో వాటినమ్మి వారి జీవనం సాగిస్తూ ఉంటారు. గంగకు అత్యాశ ఎక్కువ. ఎవరి దగ్గర ఏది చూసినా తనకు కావాలని శంకరయ్యని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శంకరయ్య తన భార్య అత్యాశ వల్ల ప్రతిసారి ఇబ్బందులకు గురవుతూ ఉంటాడు. ఒకరోజు సంతలో వ్యాపారం చేస్తూ ఉండగా, ఏవండి, అక్కడ కొబ్బరికాయలమ్మే శాంతక్కను చూసారా? ఎలా మెరిసిపోతోందో. నాకలా ఏం కనిపించటం లేదే. తను రోజులాగానే ఉంది కదా. ఈరోజు శాంతక్క మెడలో బంగారు గొలుసు వేసుకుంది. మీకు కనిపించటం లేదా ఆ దగదగలు? ఓ అదా. అయినా నీకెవరి దగ్గర ఏం మెరుస్తుందో భలే కనిపిస్తుంది. ఏం చేస్తాం మరి. అయినా వాళ్లవి వీళ్ళవి చూడటమేనా? నాకంటూ ఏవైనా చేయించుకునేదుందా? గంగా, మనం చేసేది కూరగాయల వ్యాపారమే. మనకున్నది కొద్దిపాటి పొలం. ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా లేనిపోని ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావడం అవసరమా చెప్పు? మనం మనకున్న దాంతో సర్దుకుపోదాం. ఎదుటివాడు ఏదో కొనుక్కున్నాడని చెప్పి మనం దానికోసం ఆరాటపడకూడదు. ఇలాంటి మాటలు చెప్పమంటే చాలా తీయగా చెప్తారు, కానీ బంగారం కొనమంటే అస్సలు కొనరు. మీకెప్పటి నుంచో చెబుతున్నాను, నాకు బంగారు గాజులంటే చాలా ఇష్టమని. కనీసం ఒక్కసారైనా దాని గురించి ఆలోచించారా? మనకి బంగారం కొనే స్తోమత లేదు. ఒకవేళ కొనవలసొస్తే అప్పు చేసి కొనాలి. నాకప్పు చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఆ విషయం నీక్కూడా తెలుసు. మనకి బంగారం కొనేంత సంపాదన వచ్చిన తర్వాత వాటి గురించి ఆలోచిస్తానులే. అప్పటి వరకు నన్ను విసిగించొద్దు. అంతేలే, పెళ్ళాం తన మనసులో కోరిక అడిగితే విసిగిస్తోందనే అనిపిస్తుంది మరి. కోరిక కోరడం తప్పు కాదు గంగా, కానీ మన తలకు మించిన కోరికలు కోరుకోవడం చాలా తప్పు. శంకరయ్య మాటలకు గంగా అలుగుతుంది. ఇద్దరూ వ్యాపారం ముగించుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికొచ్చిన తర్వాత భోజనం వడ్డిస్తూ గంగా చాలా కోపంగా ఉంటుంది. గంగా, ఎందుకంత కోపంగా ఉన్నావు? నేనేం కోపంగా లేను. ముందు మీరు భోజనం చేయండి. ఏం కూర చేశావు? బంగాళదుంపల కూర. పప్పుచారు కూడా చేస్తే బావుండేది కదా. పప్పుచారులో బంగాళదుంప కూర చాలా బావుంటుంది. పప్పుచారులో బంగాళదుంప కూర ఎంత బావుంటుందో తెలుసు కానీ భార్య అడిగిన బంగారం కొనడం మాత్రం తెలీదు. బంగాళదుంపకి బంగారానికి పొంతన పెడతావేంటే? బంగాళదుంపలు కొన్నంత తేలిగ్గా బంగారాన్ని మనం కొనలేం, అది గుర్తుంచుకో. అంతేలే, ఇక నా బతుకు ఇంతేలే అని అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గంగ. మరుసటి రోజు యథావిధిగా శంకరయ్య పొలానికి వెళ్లి కూరగాయలు తీసుకుని సంతకొస్తాడు. సంతలో గంగ వ్యాపారం చేస్తూ ఉండగా ఒక పెద్దావిడ తన దగ్గర కూరగాయలు కొనడానికి వస్తుంది.
దొండకాయలు కిలో ఎంత? 5 రూపాయలు. అయితే ఓ కిలో ఇవ్వు. గంగ దొండకాయలు తూకం వేసి పెద్దావిడ సంచిలో వేస్తూ ఉండగా పెద్దావిడ చేతికి బంగారు గాజులు దగదగా మెరుస్తూ కనిపిస్తాయి. దొండకాయలు సంచిలో వేయకుండా గాజులు చూస్తూ అలా ఉండిపోతుంది గంగ. అమ్మాయ్, సంచిలో కూరగాయలు వేయకుండా అలా ఉండిపోయావేంటి? ఇంతలో శంకరయ్య గంగ పెద్దావిడ చేతికున్న గాజులు చూస్తూ ఉండడాన్ని గమనించి గంగని గట్టిగా పిలుస్తాడు. గంగా, అలా ఉండిపోయావేంటి? కూరగాయలు సంచిలో వేసి పెద్దావిడ్ని పంపించు. గంగ తేరుకొని కూరగాయలు సంచిలో వేసి పెద్దావిడ్ని పంపిస్తుంది. పెద్దావిడ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, గంగా, నీ కంటికి బంగారు గాజులు కనిపిస్తే ఒళ్ళు తెలియకుండా పోతోంది. పెద్దావిడ అంతసేపుంటే కూరగాయలిచ్చి పంపించకుండా గాజులు చూస్తూ ఉండిపోయావు. ఆ పెద్దావిడ చేతికున్న బంగారు గాజులు చాలా బాగున్నాయండి. వాటిని చూస్తూ అలా ఉండిపోయాను. చివరికి ముసలావిడ కూడా బంగారు గాజులు వేసుకుంటుంది. నేనెప్పుడు వేసుకుంటానో? గంగా, నీకెన్నిసార్లు చెప్పాని మన తలకి మించిన కోరికలు మనకుండకూడదు అని. బంగారు గాజులు కొనడం అంటే అంత తేలిక కాదు. కొంచెం అర్థం చేసుకో. నేనేమైనా మిమ్మల్ని ఆస్తులు అడిగానా, అంతస్తులు అడిగానా? బంగారు గాజులే కదా అడిగాను. నా కోసం ఆ మాత్రం చేయలేరా అని గంగ మళ్ళీ అలుగుతుంది. అప్పుడు శంకరయ్య, ఇది నాకు ప్రతిరోజు ఉండే తంతే అనుకుని తన వ్యాపారం తాను చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వడ్డీల వ్యాపారి దాసుబాబు వస్తాడు. శంకరయ్య, ఇటువైపు కొండలరావు ఏవైనా వచ్చాడా? లేదండి, 2 రోజుల నుంచి నేను తనని చూడలేదు. ఏం జరిగింది? కొండలరావు నా దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాడయ్యా. వడ్డీ సరిగ్గా కట్టడం లేదు. పైగా కొద్ది రోజులుగా కనిపించకుండా తిరుగుతున్నాడు. వాడు నా కంట పడితే వాడి సంగతి చూస్తాను. అంత చేతకానివాడు నా దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవడం ఎందుకు? ఇలా చాటుమాటుగా తిరగడం ఎందుకు? అని దాసుబాబు కొండలరావుని అన్రాని మాటలంటాడు. అదంతా గంగా శంకరయ్య వింటారు. దాసుబాబు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, చూసావా గంగా, కొండలరావుని దాసుబాబు ఏ విధంగా తిడుతున్నాడో? అప్పు తీసుకుని సరైన సమయానికి వడ్డీ కట్టకపోతే ఇలాగే ఉంటుంది. కొండలరావుకి నేను చాలాసార్లు చెప్పాను, మన తలకు మించిన భారం ఎత్తుకోవద్దని. వినకుండా అతని దగ్గర అప్పు చేసి ఈరోజు తప్పించుకు తిరుగుతున్నాడు. రేపు మనకైనా అప్పు చేస్తే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఊర్లో వాళ్ళు చేసినట్టు మనమెందుకు చేస్తాం? అందరి తప్పులు మన కాపురానికి అంటగట్టుకండి. నాకు బంగారు గాజులు కొంటారా లేదా? ఇప్పుడే కదే అప్పు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళారా చూసావు. అప్పుడే మళ్ళీ బంగారం కొనమంటావు? కొండలరావు అప్పు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. మనం సరైన సమయానికి తన అప్పు కట్టేస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా. అప్పు చేసి ఆర్భాటాలు చేసుకోవడం అవసరమా చెప్పు? అంతేలే, నాకంటే నువ్వేమీ చేయవు. ఎప్పుడూ ఇలా బోసి చేతులతో తిరుగుతూ ఉండాలి. నేను నీ కంటికి ఒక పని మనిషిలా బానిసలా కనిపిస్తున్నాను అని మళ్ళీ అలిగి ఇంటికి వెళ్ళిపోతుంది. శంకరయ్య వ్యాపారం ముగించుకుని ఇంటికెళ్లేసరికి తను పడుకుని ఉంటుంది. శంకరయ్య పని మొత్తం ముగించుకుని గంగని భోజనానికి పిలుస్తాడు. గంగా, భోంచేద్దాం రావే. గంగ మంచం మీద నుంచి లేవకుండా అటువైపుకి తిరిగి పడుకుంటుంది. నాకేం ఆకలి వేయడం లేదు. మీకు వండి పెట్టి ఉంచాను, మీరు వెళ్ళి తినండి. ప్రతిరోజు ఇద్దరం కలిసే భోజనం చేస్తాం కదా, ఈ రోజు ఏంటిలా? రా, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. నాకేమీ వద్దు, మీరెళ్ళి భోజనం చేయండి. శంకరయ్య ఎంత బ్రతిమలాడినా గంగ భోజనం చేయకుండా అలానే పడుకుంటుంది. శంకరయ్య కూడా భోజనం చేయకుండా నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం తిండి మానేసి ఇంట్లో పడుకునే ఉంటుంది. శంకరయ్య ఎంతగానో చెప్పి చూస్తాడు, కాని గంగ మాత్రం మాట అస్సలు విందు. ఇక తప్పనిసరై, సరేలేవే, నువ్వు కోరినట్టే చేస్తాను. ఆ దాసుబాబు దగ్గర అప్పు తీసుకుని నీకు బంగారు గాజులు కొంటాను. ముందు లేచి భోజనం చెయ్యి, నేను పొలానికి వెళ్ళొస్తాను. శంకరయ్య ఆ మాట అనేసరికి గంగ ఆనందంతో పైకి లేచి, ఏమండి, మీరు కూడా రాత్రి భోజనం చేయకుండా పడుకున్నారు. రండి, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. నాకు పనికి వేళయింది, నేను పొలానికి వెళ్ళాలి. సమయానికి సంత కూరగాయలు తీసుకువెళ్ళకపోతే వ్యాపారం జరగదు. నేను వెళ్ళి ఆ పని చూస్తాను, నువ్వు భోజనం తీసుకుని సంతకొచ్చేయి. సరే సరే, మీరు జాగ్రత్తగా పొలానికి వెళ్ళి త్వరగా సంతకొచ్చేయండి. నేను మీకోసం సంతలో ఎదురు చూస్తూ ఉంటాను
శంకరయ్య పొలంలో పనిచూసుకుని సంత కూరగాయలు తీసుకుని వస్తాడు. వచ్చేసరికి గంగ దాసుబాబుని పిలిచి సిద్ధంగా ఉంటుంది. శంకరయ్య దాసుబాబు దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని గంగకు బంగారు గాజులు కొంటాడు. గంగ చాలా ఆనందంగా ఉంటుంది. అందరికీ కనిపించేలా గాజులు చూపిస్తూ తను సంతలో వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఒకరోజు శంకరయ్య లేని సమయంలో గంగ వ్యాపారం చేస్తూ ఉండగా ఒక వ్యక్తి కూరగాయలు కొనడానికి ఆమె దగ్గరకొస్తాడు. టొమాటోలు కిలో ఎంత? 8 రూపాయలు. 2 కిలోలు ఇవ్వండి. గంగ టమాటాలు తూకం వేసి సంచిలో వేస్తుండగా అతను సంచి వదిలేసి గంగ చేతికున్న బంగారు గాజులు లాక్కొని పారిపోతాడు. గంగ లబోదిబోమని అంటుంది, దొంగ దొంగ, నా గాజులు తీసుకుపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి. అతనెవ్వరికీ దొరకకుండా పారిపోతాడు. గంగ నీరసంగా కూర్చొనుంటుంది. అక్కడికి శంకరయ్య వస్తాడు. శంకరయ్యను పట్టుకుని బోరున ఏడుస్తుంది. గంగా, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? వాడెవడో కూరగాయల కోసం వచ్చి నా గాజులు పట్టుకుని పారిపోయాడండి, దొంగ సచ్చినోడు. గాజులు పోయాయా? అయినా వ్యాపారం చేసేటప్పుడు గాజులు వేసుకోవద్దని నీకు చెప్పాను కదా. గాజులు కొనుక్కున్నది ఇంట్లో దాచిపెట్టుకోవడానికా, చేతికి వేసుకోవడానికే కదా, అందుకే వేసుకున్నా. సంతలో నానా రకాల మనుషులు తిరుగుతూ ఉంటారు. వారిలో మంచివాళ్లుంటారు, దొంగలు ఉంటారు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. గంగ పోయిన గాజుల్ని తలుచుకుంటూ బోరుమని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికొచ్చిన తర్వాత కూడా పోయిన గాజుల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కాని శంకరయ్య చేసిన అప్పును తలుచుకుని దిగాలుగా కూర్చొనుంటాడు. మరుసటి రోజు ఉదయం దాసుబాబు శంకరయ్య గంగా దగ్గరకొచ్చి, ఏంటి శంకరయ్య, నిన్న సంతలో ఎవడో దొంగ మీ ఆవిడ చేతి గాజులు తీసుకొని పారిపోయాడంట. అసలే నువ్వు వాటిని నా దగ్గర అప్పు చేసి మరీ కొన్నావు. ఇప్పుడు అవి పోయాయని చెప్పి నా అప్పు ఎగ్గొట్టావు కదా. చూడండి దాసుబాబు గారు, నేను మీ దగ్గర అప్పు చేశాను. తీర్చే బాధ్యత నాది. లేనిపోని కారణాలు చెప్పి అప్పు ఎగ్గొట్టను. నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. సరే, నీ మీద నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. ప్రతి నెలా వడ్డీ మాత్రం తప్పకుండా కట్టాల్సిందే. ఇదంతా చూస్తున్న గంగ శంకరయ్య దగ్గరకొచ్చి పశ్చాత్తాపంతో బాధతో ఇలా అంటుంది, ఏవండి, మీరు నాకెంతగానో చెప్పి చూశారు. కానీ నేనే మీ మాట వినకుండా అత్యాశతో బంగారు గాజుల మీద మోజుతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి దాసుబాబు దగ్గర అప్పు తీసుకుని మరీ గాజులు కొనిపించాను. ఈరోజు దాసుబాబు గారు అలా మాట్లాడుతుంటే నా మనసుకి చాలా బాధగా ఉంది. నా కారణంగా మీరు అతనితో మాట పడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. ఇక మీదట మీ మాట జవదాటను. ఆ దేవుడే నాకు ఈ విధంగా బుద్ధి చెప్పాడు. ఇంకెప్పుడూ అత్యాశకు పోయి తలకు మించిన ఆలోచనలు చేయను. మీరు చెప్పినట్టుగానే వింటాను. ఇద్దరం కలిసి కష్టపడి పనిచేసి ముందా దాసుబాబు గారి అప్పు తీర్చేద్దాం. మీ మాట వినకుండా మిమ్మల్ని కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి. ఏదైనా పోగొట్టుకుంటే గాని దాని విలువ మనకి తెలియదే. అది వస్తువైనా, మనిషికుండే పరువు మర్యాదలైనా చివరికి బంగారం పోయి మనకి అప్పు మిగిలిపోయింది అని గంగకి చెప్తాడు శంకరయ్య. తర్వాత ప్రతిరోజు కూరగాయల వ్యాపారం చేస్తూ దాసుబాబు అప్పు కొద్ది కొద్దిగా తీరుస్తూ ఉంటారు. ఒకరోజు శంకరయ్య తన భార్య గాజులు కొన్న దుకాణదారుడు శంకరయ్య దగ్గరకొచ్చి బంగారు గాజులు ఇస్తాడు. సేటుగారు, ఏంటివి? ఈ బంగారు గాజులు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఇవి మీరు నా దగ్గర కొన్న బంగారు గాజులు. ఒక దొంగ వీటిని దొంగతనంగా తీసుకొచ్చి నా దగ్గర అమ్మడానికి ప్రయత్నించాడు. నేను వీటిని గుర్తించి వాడి దగ్గర నుంచి తీసుకొని మీకప్పగించడానికి వచ్చానయ్యా. వాడికి సరైన శిక్ష పడింది. ఇది పోగొట్టుకొని మీరు చాలా బాధపడుతూ ఉంటారని నేనే మీ దగ్గరికి తీసుకొచ్చాను. వాటిని చూసి గంగ చాలా ఆనందపడింది. కష్టపడ్డ సొమ్ము దొంగల పాలైందని చాలా బాధపడ్డానండి. దేవుడు కరుణించి మళ్ళీ వీటిని మా వద్దకే చేర్చాడు. మీకు చాలా కృతజ్ఞతలు సేటుగారు అని సేటుగారికి కృతజ్ఞతలు తెలియచేస్తాడు. ఆ రోజు నుంచి గంగ తన అత్యాశ వదిలిపెట్టి సామాన్య జీవితం గడపడం ప్రారంభించింది. శంకరయ్య గంగల కాపురం సుఖంగా కొనసాగింది.